బ్రహ్మానందం ఈ పేరు వినగానే మీలో అందరికీ మైండ్లో ఏదో ఒక డైలాగ్ తలుక్కన మెరిసే ఉంటుంది. కానీ అందరికీ ఒకటే డైలాగ్ అయితే మాత్రం కాదు. అలాంటి ఆర్టిస్ట్ అయిన బ్రహ్మానందం గారి గురించి మాట్లాడాలి అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత వర్సిటైల్ ఆర్టిస్ట్ గురించి ఏ విషయం అని మాట్లాడాలి, ఎటు నుంచి మొదలు పెట్టాలి? ఆయన పర్సనల్ లైఫ్ గురించి అని మాట్లాడినా, లేక ప్రొఫెషనల్ లైఫ్ గురించి అని మాట్లాడినా, ఆయన గెలుచుకున్న అవార్డ్స్ గురించి అని మాట్లాడినా, లేక ఆయనకున్న డైవర్స్ హాబీస్ గురించా? అలాంటప్పుడే అనిపించింది, ఎంత స్కిల్డ్ ఆర్టిస్ట్ లైఫ్లో ఏదో ఒక్కటి కాదు, ప్రతి విషయాన్ని ఇన్డెప్త్గా చూడాలి అని. సో కమింగ్ టు హిస్ పర్సనల్ లైఫ్, బ్రహ్మానందం గారు చిత్తూరు జిల్లాలో ఒక చిన్న టీచర్గా ఆయన జర్నీని స్టార్ట్ చేశారు. భాషలో పాండిత్యం కలిగిన ఆయన తెలుగు లిటరేచర్లో పీజీ చేశారు. అంతేకాదు, బ్రహ్మానందం గారు పర్సనల్ లైఫ్లో కూడా చాలా హంబుల్ అండ్ గ్రౌండెడ్ పర్సనాలిటీ కలిగిన మనిషి. పర్సనల్ లైఫ్లోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్లో అంత సక్సెస్ అయినా కూడా డిసిప్లైన్ అండ్ సింప్లిసిటీ ఉన్న ఆర్టిస్ట్. అసలు ఆయన ప్రొఫెషనల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అంత సక్సెస్ ఎలా దక్కించుకున్నారు, ప్రతి తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆయనకంటూ ఒక ప్లేస్ని ఎలా క్రియేట్ చేసుకున్నారు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకరోజు చిరంజీవి గారు ఏదో షూటింగ్లో ఉండగా అక్కడికి ఎంతో ఆతృతతో ఆయన్ని చూడ్డానికి వచ్చిన బ్రహ్మానందం గారిని చూసి, అతనైతే కమెడియన్గా సరిగ్గా సరిపోతారన్నారట. ఇది మేము చెప్పేది కాదండి, రీసెంట్గా ఎక్కడో మాట్లాడుతూ స్వయానా ఆయనే చెప్పారు. అలా 1987లో అహనా పెళ్ళంట అనే సినిమాతో మనందరికీ పరిచయం అయ్యారు బ్రహ్మానందం గారు. అందులో మనసులో కోట శ్రీనివాస్ గారిని తిట్టుకునే ఎక్స్ప్రెషన్స్తోనే మనందరినీ కడుపుబ్బా నవ్వించేశారు. అక్కడ మొదలైన ఆ ప్రయాణం ఆ తర్వాత 1990లో జంబలకడి పంబ, 1991లో క్షణక్షణం, 1993లో రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి మంచి సూపర్ హిట్ సినిమాలతో 3 సినిమాలు 6 డైలాగులు అన్నట్టు సాగిపోతుండేది. ఇప్పుడే బాబాయ్ హోటల్ సినిమాతో ఫుల్ టైం రోల్ సొంతం చేసుకున్నారు ఆయన. అలా 1000కి పైగా సినిమాలు చేసి మన డైలీ లైఫ్లో ఆయన మాటలకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అదేలా అబ్బా అంటారా? ఇంట్లో అమ్మ అన్నం ఎక్కువ పెట్టేసినప్పుడు ఇంత ఎవరైనా తింటారా, ఈయన కూడా తినలేడు అని, కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడు పోలా అదిరిపోలా అని, ఫ్రెండ్ ముందు మనల్ని ఎవరైనా తిడితే నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఎవరైనా హార్ష్గా మాట్లాడితే నువ్వు అంత హార్ష్గా మాట్లాడొచ్చందు, బిగ్ బాస్లో ఏ కంటెస్ట్ అయినా నచ్చకపోతే ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు, ఎలిమినేట్ దెమ్ ఇమీడియట్లీ సార్ అంటూ ప్రతిరోజు ఏదో ఒక సిచ్యువేషన్లో ఆయన్ని గుర్తు చేసుకునేలా చేశారు. అంతేకాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మోస్ట్ స్క్రీన్ క్రెడిట్స్ ఫర్ ఎ లివింగ్ యాక్టర్ అనే అవార్డుతో రికార్డ్స్కి ఎక్కారు. అలానే తెలుగు సినిమా అంటే దేశంలో ఏ గుర్తింపు లేని 2009లో పద్మశ్రీని గెలుచుకొని తెలుగు సినిమాకి దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చారు. ఇలా 1000కి పైగా సినిమాలే కాదు, 100లకు పైగా పురస్కారాలు కూడా సంపాదించారు ఈయన. ఇకపోతే ఆయనకున్న వర్సిటైల్ హాబీస్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న యాక్టింగ్ కాకుండా పెయింటింగ్, స్కెచింగ్ అండ్ లిటరేచర్ అంటే ఆయనకు చాలా ఇష్టం. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ వారి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయన గీసిన పెయింటింగ్స్ కొన్నిటిని అభిమానులతో పంచుకొని ఆయన కామ్ పీస్ఫుల్ మైండ్ గురించి తెలిసేలా చేశారు. ఇకపోతే లిటరేచర్, మొదట్లో చెప్పుకున్నట్టు బ్రహ్మానందం గారికి తెలుగు లిటరేచర్ అంటే ఎనలేని ప్రేమ. దానివల్లే నేను మీ బ్రహ్మానందం అనే ఒక బుక్ని ఆయనకి ఎంతో ఇష్టమైన చిరంజీవి గారి చేతుల మీదుగా పబ్లిష్ చేశారు. బ్రహ్మానందం గారు ఒక సినిమా యాక్టర్ మాత్రమే కాదు, ఆయన లైఫ్ని అర్థం చేసుకుంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఆయన సింప్లిసిటీ, క్రియేటివిటీ, హ్యూమిలిటీ సినిమా ఇండస్ట్రీకి కలిగించిన ఒక విస్మయం. ఇలాంటి వినూత్నమైన మనిషి ఎల్లప్పుడూ నవ్వుతూ మనలందరినీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు. నేను మీ హోస్ట్ హర్షిత. ఈ స్క్రిప్ట్ని మనకు అందించింది అమూల్య చూడిశెట్టి.